ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ ఇఫ్ 720 5 AB ఈజ్ డివిజిబుల్ బై 45 వాట్ కెన్ ఏబి బి 7205 AB అనేది 40తో భాగించబడితే ఏబి విలువ ఎంత కావచ్చు అనేది క్వశ్చన్. వాడు ఇచ్చిన వాల్యూ చూడు ఇక్కడ 7205 అండ్ ఏబి. ఇప్పుడు ఇది ఎవరితో డివైడ్ అవ్వాలి? 45 కదండి. 45తో డివైడ్ అంటే బి వాల్యూ ఫిక్స్ అయిపోయింది 5 అని. బి వాల్యూ గ్యారెంటీ డెఫినెట్గా 5 అయిపోతుంది. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ అంటే మనకి ఏదైనా నెంబర్ ఒకసారి 9తో డివైడ్ అవ్వాలంటే మనకి రూల్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ ద డిజిట్సే కదా, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం అనమాట, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము. సో కాబట్టి మనకి ఇప్పుడు నువ్వు కనుక ఇలా తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? మనకి 7 + 2 + 0 + 5 + 5 + a ఇట్ మస్ట్ బి డివైడ్ బై 9 అయి ఉండాలి. అది గ్యారెంటీగా 9తో భాగించబడే సంఖ్య అయి ఉండాలి. 9తో భాగించబడే సంఖ్య మాత్రమే అయి ఉండాలి. మరి 7 + 2 + 0 + 5 + 5 అన్నామనుకో ఇట్ మస్ట్ బి డివైడ్ బై 9 అంటే 7 + 2 అంటే 9 అంతే కదమ్మా. 7 + 2 అంటే ఎంత? మనకి 9. ఓకే, మనకి చూడు 9 అంటే 9తో డివైడ్ అవుతుంది. 5 + 5 అంటే ఎంత? 10 కదా. 10కి ఇంకా ఎంత కలిపితే మనకి ఖచ్చితంగా వచ్చే నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అంటే 10కి 9 కలిపితేనే కదా. అంటే మనకి 10కి 8 కలిపితేనే కదా 9తో డివైడ్ అయ్యేది. అంటే ఏ స్థానంలో ఉండాల్సిన నెంబర్ ఎంత? మనకి 8. అండ్ బి స్థానంలో ఉన్న నెంబర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం 5 అండి. సో కాబట్టి ఏ వాల్యూ 8, బి వాల్యూ 5 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 85. 88కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 85 ఆన్సర్ అనమాట. అంటే 7205 AB అనేది ఇట్ మస్ట్ బి డివైడ్ బై 45 అయితే బి ప్లేస్లో 5 ఉండాలా. అంటే బి ప్లేస్లో 5 ఉండే విధంగా మనం పాసిబిలిటీ తీసుకుంటే రావాలి.